This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ మీరు హయ్యర్ స్టడీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, కానీ మినిమం అయితే 10th పాస్ అయి ఉండాలి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 391 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కెనరా బ్యాంక్లో కొత్త ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఇది కూడా డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కాల్ అనుకుంటే ఈ నోటిఫికేషన్ కానీ ఈ డీటెయిల్స్ మొత్తము వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన rectt.bsf.gov.in వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను కాబట్టి మిస్ అవ్వద్దు అనుకుంటే ఆ ఛానల్స్ని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైతే స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ 391 వేకెన్సీస్ ఉన్నవి. ఇవి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టరియల్ గ్రూప్ సి కిందకి అయితే వస్తాయి. 2025 ఇయర్కి సంబంధించి రిలీజ్ చేస్తారు. మీకు లొకేషన్ సెలెక్ట్ అయితే లొకేషన్ కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా, అంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి. మీకు శాలరీ కూడా 7th CPC లెవెల్ 3 ప్రకారం శాలరీ ఇస్తారు. అడిషనల్గా చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మీకు టోటల్ 391 వేకెన్సీస్ ఉన్నాయిగా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 7th CPC పే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 నుంచి 69,100 ఉంటుంది. కాకపోతే వీటికి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో అవన్నీ కలుపుకుంటే ఈజీగా మీరు మంత్లీ 45,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద కవర్ అయితే అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే మెట్రికులేషన్ అంటే 10th కదా. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. 1 ఆగస్టు 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 23 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఖచ్చితంగా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. సో ఇది స్పోర్ట్స్ నోటిఫికేషన్ కాబట్టి స్పోర్ట్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్, అంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్పోర్ట్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. మీరు మెడల్ విన్నర్ కానీ పార్టిసిపేట్ ఇన్ నేషనల్ ఇంటర్నేషనల్లో 4th నవంబర్ 2023 నుంచి 4th నవంబర్ 2025 మధ్యలో ఈ నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో మెడల్ విన్నర్ కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. 10th పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకున్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీకు ఏ స్పోర్ట్స్లో సర్టిఫికేట్ ఉండాలని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో టోటల్ 391 వేకెన్సీస్ కదా. మీకు స్పోర్ట్స్లో గేమ్స్లో అని డిసిప్లిన్స్ కొన్ని ఇచ్చారనమాట. ఆర్చరీ అని చెప్పి, అథ్లెట్స్ అని చెప్పి, ఇంకా చూడొచ్చు కిందకి పోతే మీకు చాలా ఇచ్చారు. బాస్కెట్బాల్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, బాక్సింగ్ ఉంటుంది, సైక్లింగ్ ఉంటుంది, డైవింగ్ ఉంటుంది, ఫెన్సింగ్ అని చెప్పి, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే, ఇలా చాలా గేమ్స్ ఇచ్చారు. సో మీరు ఖచ్చితంగా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డీటెయిల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు థరోలీ ఒకసారి చూసుకున్నారంటే మీకు ఏ స్పోర్ట్స్లో ఉంది అనేది దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. మీరు దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేస్తారంటే
అవన్నీ చెక్ చేస్తారనమాట. మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. దాని తర్వాత మీకు డిఎంఈ ఉంటుంది, అంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే మెడికల్ కూడా చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్ మెడికల్ పెట్టేసి ఫైనల్గా మాత్రం మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు, కేవలం స్పోర్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంటేషన్, పిహెచ్డి, మెడికల్ ఎగ్జామినేషన్ మ్యాండేటరీ, వీటిని బేస్ చేసుకోరు. సో మీకు ఎగ్జామ్ లేదు, మంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఒక మంచి సెంట్రల్ జాబ్ కావాలనుకుంటే మాత్రం మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే జస్ట్ దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్ అప్లికేషన్ 16th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4th నవంబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చేసుకోవాలి. సో ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, 16th అక్టోబర్ నుంచి చేసుకోవాలి. సో అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయినాక మీకు ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ కావాలనుకుంటే కానీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను డీటెయిల్ వీడియో 16th అక్టోబర్ చేయడానికి అయితే చూస్తాను. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు, ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకు కూడా 159 రూపీస్ ఉంటుంది, అది కూడా మేల్స్కి. సో ఫీమేల్స్కి అయితే అస్సలకి అప్లికేషన్ ఫీ లేదు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అస్సలకే లేదు. మిగతా వాళ్ళకు కూడా 159 ఉంటుంది కాబట్టి సో చాలా తక్కువ ఫీజు. అండ్ ఈ అప్లికేషన్ ఫీ మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా వీళ్ళ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. అది వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ మాత్రమే. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన rectt.bsf.gov.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అందులోకి వెళ్ళొచ్చు. సో దానిలోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ తోటి, ఈమెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కేర్ఫుల్గా ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఫోటో, సిగ్నేచర్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతుంది. ఖచ్చితంగా అన్నీ అప్లోడ్ చేయాలి, ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం వెళ్తారు. అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళకి ఫీ వస్తుంది, లేని వాళ్ళకి ఏం రాదు. ఫీ పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నారనుకో మీకు ఇంకా అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ డాక్యుమెంటేషన్ చూస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్ని వ్యాలిడ్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలెక్షన్ చేసి ఈ జాబ్స్ని అయితే ఇస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. rectt.bsf.gov.in అని చెప్పి. ఇందులో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఒకవేళ మీకు డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను డీటెయిల్ వీడియో అయితే చేయడానికి చూస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం అఫీషియల్గా ఈ కానిస్టేబుల్ ఇన్ జనరల్ డ్యూటీ దాంట్లో 391 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి మీకు నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ గ్రూప్ సి కిందకి అయితే వస్తాయి. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.